పశ్చిమాసియా దౌత్య వ్యవహారాలు అత్యంత కీలక దశకు చేరుకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అత్యవసర మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. శ్వేత సౌధంలో జరగనున్న ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి చర్చల అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో ఖతార్లో చర్చల కోసం వెళ్లిన టెహ్రాన్ ప్రతినిధి బృందం వెనుదిరిగినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల విషయంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ అత్యున్నత స్థాయి భేటీ జరగనుంది. ఫాక్స్ న్యూస్ కథనం మేరకు ఈ భేటీకి జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ పదవి నుంచి తప్పుకోనున్న తులసి గబ్బార్డ్ సహా అమెరికా కేబినెట్ సభ్యులందరూ హాజరు కానున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అటు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించడం లేదా అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయడం వంటి అంశాలపై ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఒక పక్క శాంతి ఒప్పందానికి సన్నద్దమవుతున్న అమెరికా మరో పక్క నిన్న ఇరాన్పై భీకరంగా విరుచుకుపడింది. క్షిపణి ప్రయోగ క్షేత్రాలను, సముద్రంలో మందుపాత్రల్ని అమరుస్తున్న పడవల్ని లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్య సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ దళాల ముప్పు నుంచి స్వీయ రక్షణ కోసమే తమ బలగాలు ఈ దాడుల్ని చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టిమ్ హకిన్స్ ఈ చర్యను సమర్థించుకున్నారు. అమెరికా చేసిన ఈ దాడుల్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఒప్పందం కుదిరే దిశగా చర్చలు జరుగుతూ ఉంటే ఉద్దేశపూర్వక వంచన, అవాస్తవికతను చాటేలా ఈ దాడులు ఉన్నాయని మండిపడింది. దీని పర్యవసానాలకు అమెరికాదే బాధ్యత అని స్పష్టం చేసింది. దురాక్రమణ చర్యలన్నింటికీ గట్టి బదులిస్తామని హెచ్చరించింది. అమెరికా దాడులను తిప్పికొట్టే క్రమంలో ఆ దేశానికి చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది. గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా RQ-4 డ్రోన్, F-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. దాడుల అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పశ్చిమాసియా ప్రాంతం ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కవచంగా ఉండదని ఘాటు హెచ్చరికలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య తాజా దాడుల నేపథ్యంలో ఖతార్లో జరుగుతున్న చర్చల కోసం వెళ్లిన ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీలు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే తదుపరి కార్యాచరణ ఏమిటన్నది మాత్రం వెల్లడించలేదు.